ఒక అప్డేట్ అయితే విడుదల చేసిందనమాట మూవీ థియేటర్లో కానీ. సో ఇప్పుడు హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో మీరు ఆల్రెడీ తమిళ చూసే వచ్చింటారు అనమాట. ఎస్, దాని గురించే చెప్పేది. అండ్ యూట్యూబ్కి ఏం కావాలి, అసలుకి ఏం జరగబోతుంది యూట్యూబ్లో, ఏ ఛానల్స్ మానిటైజేషన్ అవుతాయి, ఏ ఛానల్స్ మానిటైజేషన్ అవ్వవు, ఏ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అనమాట. సో మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ వీడియోస్ మానిటైజేషన్ అవుతుందా, అలాగే లైవ్ నుంచి మానిటైజేషన్ చేసుకోవచ్చా, రిమిక్స్ వీడియోస్ మానిటైజేషన్ అవుతాయా, ఇలా ప్రతిదీ నేను క్లారిటీగా చెప్తానమాట. సో జూలై 15th యూట్యూబ్ ఒక అప్డేట్ అయితే విడుదల చేసిందనమాట. ఆ అప్డేట్ ఏంటి అంటే, ఏ ఛానల్ మానిటైజేషన్ అవుతాయి, ఏ ఛానల్ మానిటైజేషన్ అవ్వవు, ఈ కేటగిరీస్లో మీ ఛానల్ కూడా ఉందా ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి మానిటైజేషన్కి అండ్ ఆ అప్డేట్ అయితే పంపిందనమాట యూట్యూబ్. సో ఫస్ట్ వచ్చేసరికి స్లైడ్ షో పిక్స్ అంటే గూగుల్ నుంచి కొన్ని పిక్స్ అనేది తీసుకుంటారు వాళ్ళు. గూగుల్కి వెళ్ళి ఆ పిక్స్ సెర్చ్ చేసి, సపోజ్ ఇప్పుడు చిరంజీవి హీరో ఫ్యామిలీ అండ్ రామ్ చరణ్ ఫ్యామిలీ పిక్స్ అండ్ అల్లు అర్జున్ ఫ్యామిలీ పిక్స్, ప్రభాస్ ఫ్యామిలీ పిక్స్ అండ్ క్యాట్, ఈ మధ్య క్యాట్ వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి కదా, క్యాట్ పిక్స్ కూడా కొట్టి గూగుల్లో నుంచి కొట్టి, గూగుల్ నుంచి అండ్ యూట్యూబ్ నుంచి ఎక్కడి నుంచి అయినా సరే పిక్స్ స్లైడ్స్లో గూగుల్ నుంచి పిక్స్ తీసుకొని ఆ పిక్స్ మీరు క్రాప్ చేసేసి ఎడిట్ చేసేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. సో బ్యాక్గ్రౌండ్ మీరు మ్యూజిక్ యాడ్ చేసి యూట్యూబ్లో కానీ అప్లోడ్ చేస్తే అలాంటి ఛానల్ మానిటైజేషన్ అవ్వదు. చెప్పేదా, గూగుల్ నుంచి తీసుకొని మీరు బ్యాక్గ్రౌండ్ సాంగ్ యాడ్ చేసి పెట్టేస్తే అలాంటి ఛానల్స్ మానిటైజేషన్ అవ్వదు. మీకు ఒకవేళ 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయి మీరు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యి అక్కడి వరకు వెళ్ళినా యూట్యూబ్ అనేది దాన్ని తీసుకోదు, మళ్ళీ వెనక్కి పంపించేస్తుంది. అంటే మానిటైజేషన్కి కుదరదు అని. సో మానిటైజేషన్ అవ్వదు అండ్ కాపీరైట్ పడుతుంది, స్ట్రిక్ట్ పడుతుంది, రీయూజ్ కంటెంట్ కూడా వస్తుంది. సో ఇది ఫస్ట్ అనమాట. సెకండ్ వచ్చేసరికి స్క్రీన్ మీద మనం స్టోరీ రాసేసి వాయిస్ ఓవర్ ఇస్తాము. అంటే స్క్రీన్ మీద స్టోరీ రాసేసి దాన్ని స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మనం చదువుతాము అండ్ అలాగే మ్యూజిక్ కూడా యాడ్ చేస్తాము. ఇలాంటి కేటగిరీస్ ఛానల్ కూడా మానిటైజేషన్ అయితే అవ్వదన్నమాట. దెన్ థర్డ్ వచ్చేసరికి రియాక్షన్స్ వీడియోస్. అంటే రియాక్షన్స్ వీడియోస్ ఏంటంటే, పైన వీడియో పోతూ ఉంటుంది, కింద సైడ్ అమ్ముటి ఒకళ్ళు కుర్చీ వేసుకొని కూర్చొని ఇలా చూస్తూ అక్కడ కానీ కొంచెం నవ్వేది కానీ వస్తే ఆహాహా నవ్వడము, లేకపోతే అయ్యో పాపం అని చెప్పడము, పైన వీడియో ఉండి కింద మనం ఇలా ఉండి వీడియో కానీ చేస్తే అలాంటివి రియాక్షన్స్ వీడియోస్. అలాంటివి కూడా యూట్యూబ్ అనేది తీసివేస్తుంది. అలాంటి ఛానల్స్ కూడా మానిటైజేషన్ అవ్వదనమాట. అలాగే ఇప్పుడు మనం మూవీ చూసొస్తాము, ఆ మూవీ గురించి చెప్పడము అండ్ అలాగే సీరియల్స్ గురించి చెప్పడము, ఇలాంటివన్నీ రియాక్షన్స్ వీడియోస్. అండ్ అలాగే మూవీ థియేటర్లో కానీ లేకపోతే టీవీలో కానీ ఏమైనా యాడ్స్ కానీ, మూవీ కానీ, సీరియల్ కానీ వస్తుంది కదా, దాన్ని మనం కెమెరా పెట్టి వీడియో తీసుకొని ఇలాగా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయకూడదు. అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా కాపీరైట్ పడుతుంది. అలాంటి ఛానల్ అసలు మానిటైజేషన్ అవ్వదనమాట. యూట్యూబ్ అనేది మన ఓన్ కంటెంట్ని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు జూలై 15th నుంచి యూట్యూబ్ అనేది ఈ బిగ్ అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. ఏమో సో అలాగా రియాక్షన్స్ వీడియోస్ కూడా యూట్యూబ్ అనేది తీసుకోదనమాట. లైవ్లు కొంతమంది ఎక్కువ చేస్తారు. లైవ్లు చేయడం తప్పు కాదు, లైవ్ల వల్ల వాచ్ అవర్స్ కూడా యాడ్ అవుతుంది. ఎన్ని గంటలు సేవ్ చేయాలి, 3 గంటలు 4 గంటలు సేవ్ చేస్తే అది కుదరదు. కొంతమంది లైవ్ పెడతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంటే మన సబ్స్క్రైబర్స్ తోటి అట్రాక్ట్ అవ్వరు. అంటే లైవ్ ఎందుకు అసలుకి, లైవ్ అంటే మనము మన సబ్స్క్రైబర్స్ తోటి లేకపోతే నాన్ సబ్స్క్రైబర్ తోటి కొంచెం మాట్లాడి అలాగే వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు లైవ్ తోటి కూడా. అలా అని ఒక 2 గంటలు 3 గంటలు 4 గంటలు లైవ్లు చేస్తే మన ఛానల్కి అనేది ప్రాబ్లం అవుతుంది. డైలీ 1 hour లైవ్ చేసినా మీ లైవ్లో ఎంతమంది అయితే ఉంటారో, లైవ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ చేసినంత వరకు ఎంతమైతే మీ లైవ్లో ఉంటారో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, సో అంత వాచ్ అవర్స్ అయితే యాడ్ అవుతుంది. అండ్ అలాగే లైవ్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత ఎంతమంది అయితే లైవ్ చూస్తారో అప్పుడు కూడా మీకు వాచ్ అవర్ అనేది యాడ్ అవుతుంది. సో అర్థమైందా? లైవ్ చేసేటప్పుడు కూడా మీరు మాట్లాడండి. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే లైవ్ పెడతారు, పొడుపు కథలు రాస్తారు. ఈ పొడుపు కథ కనుక్కోండి, ఈ పొడుపు కథ కనుక్కోండి అని వాళ్ళు కనిపించరు. బ్యాక్ కెమెరా పెట్టేది, పొడుపు కథ రాసేది, చూపించడం ఎట్ట. అలాంటి ఛానల్ కూడా మానిటైజేషన్ అవ్వదనమాట.
ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఇప్పుడు తెగ్గ వైరల్ అయిపోతున్నాయి ఏ వీడియోస్, కార్టూన్ వీడియోస్, పిల్లి మోసం చేస్తుంది కదా కొంతమందిని. సో అలాంటి వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నా కూడా డౌన్లోడ్ చేసుకొని కొంతమంది యూట్యూబ్లో పెడతారు. అస్సలు అలా చేయగాకండి. ఇన్స్టాగ్రామ్ వీడియో ఏదైనా సరే యూట్యూబ్లో మాత్రం అస్సలు అప్లోడ్ చేయగాకండి. చాలా అంటే చాలా ప్రాబ్లం, మన ఛానల్కి స్ట్రైక్ వస్తుంది, అలాగే కాపీరైట్ కూడా పడుతుంది. ఎందుకంటే కాపీరైట్ వీడియోస్ యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదన్నమాట. ఏ వీడియోస్ ఏదైనా సరే గూగుల్ నుంచి పిక్ చేసుకొని మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయకూడదు. అలాగే న్యూస్ ఛానల్స్ అనమాట, న్యూస్ యాప్లో జాయిన్ అయిపోయి అక్కడ ఉన్న న్యూస్ అంతా మనము యూట్యూబ్లో లాంగ్ వీడియో చేసి పోస్ట్ చేస్తాము. షార్ట్లో రాసి స్క్రీన్ లాగా రికార్డ్ అవుతుంది కదా. సో చెప్పాను కదా టెస్ట్ స్టోరీస్ అని, ఇది కూడా సేమ్ అలాగే అనమాట. న్యూస్ అంతా అలా రాసేసి స్క్రీన్ రికార్డ్ అవుతూ ఉంటుంది. మనం వాయిస్ ఓవర్ ఇవ్వడము లేకపోతే మ్యూజిక్ ఇవ్వడం అనేది, అలాంటి ఛానల్ కూడా మానిటైజేషన్ అవ్వదు అనమాట. సో ఏ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది అంటే మీ ఓన్ కంటెంట్ ఇవ్వడం అనమాట. అలాగే మీరు కెమెరా ముందు కనిపించి మీరు మాట్లాడాలి. ఓన్ కంటెంట్ అనేది మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ అవుతుంది. ఇప్పుడు ఎందుకు యూట్యూబ్ ఈ అప్డేట్ ఇచ్చిందనమంటే యూట్యూబ్ మీద ఎఫెక్ట్ వస్తుందన్నమాట. అంటే ఓన్ కంటెంట్ చేసే వాళ్ళు కొంచెం కష్టంగా ఉంటుంది, కష్టం ఎక్కువ పడతారు. అంటే ఇలా కెమెరా ముందు కనబడి మాట్లాడడము, కొంచెం బ్లూపర్స్ వస్తాయి. అలాంటి వీడియోస్ మనము ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలంటే చాలా కష్టం కదా. మనకు ఓన్ వీడియో చేసేది అది ఎలాంటిదో మనకు తెలుసు, ఆ కష్టం ఎలాంటిదని. కొంతమంది ఏంటిది చుట్టూ జరుగుతున్న వీడియో అంతా తీసేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేసి అప్లోడ్ చేసేస్తారు. అలాంటి వీడియోస్ కష్టం కూడా కాదు. అలాంటి ఇప్పుడు నేను ఏదైతే కేటగిరీస్ చెప్పానో ఆ కేటగిరీస్లో మీ ఛానల్ కానీ ఉంటే ప్లీజ్ ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అలాంటి వీడియోస్ కానీ రిపీట్ మాత్రం చేయగాకండి. ఏదైనా సరే మీ వీడియో మీ ఓన్ కంటెంట్ మాత్రం చేయడానికి చేయండి. అండ్ నెక్స్ట్ రిమిక్స్ వీడియో ఏంటంటే మీ వీడియోని ఎవరైనా యూజ్ చేస్తే మాత్రం వాళ్ళ ఛానల్ అస్సలకి మానిటైజేషన్ అవ్వదనమాట. రిమిక్స్ వీడియో మీ వీడియోని పక్కన పెట్టుకొని యూజ్ చేయడము. సో అర్థమైంది అనుకుంటా. ఏ వీడియోస్ కానీ గూగుల్ నుంచి పిక్స్ తీసేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడము, సాంగ్ పెట్టేసి రిమిక్స్ వీడియో, రియాక్షన్స్ వీడియో అండ్ స్లైడ్స్లో వీడియో. అదే స్లైడ్స్ అంటే చెప్పాను కదా, ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అవుతూ ఉంటుంది. ఒక లిస్టు రాస్తారు ఇక్కడ, మామూలుగా ఒక స్టోరీ రాసి దానికి స్క్రీన్ రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతారు. అంటే మనం ఆ స్క్రీన్ రికార్డ్ అవుతున్న స్టోరీని మనం చదవాలి. అలాంటి వీడియోస్ కూడా యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ చేయడం లేదు. జూలై 15 నుంచి ఈ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఇలాంటి కేటగిరీస్లో కానీ మీ ఛానల్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఒక మెయిల్ అయితే వచ్చిందనమాట. ఆ మెయిల్ చూసి చాలామంది వీడియోస్ అయితే చేశారు. ఇలాంటి కేటగిరీస్లో మీ ఛానల్ కానీ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓన్ కంటెంట్ మాత్రమే యూట్యూబ్ యాక్సెప్ట్ చేస్తుందనమాట. ఓన్ కంటెంట్ అంటే ఓన్లీ ఇలా కెమెరా ముందు వచ్చి మాట్లాడటం ఇదొక్కటే కాదు, తెలియని విషయాలు ఏమైనా తెలియజేయడం యూట్యూబ్ గురించి. అండ్ మీ లైఫ్లో జరిగిన ఏదైనా ఒక స్టోరీ కానీ అది మీ ఓన్ కంటెంట్తో సిరీస్ ద్వారా చెప్పచ్చు. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. అది మీ ఓన్ కంటెంట్, మీ లైఫ్లో జరిగింది పక్కన వాళ్ళకి చెప్తున్నారు. అలాంటి మీ ఓన్ కంటెంట్ అండి. ఓన్ కంటెంట్ అంటే మనం కనిపించాలి, అసలు ఫస్ట్ కనిపించాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. కొంతమంది వీడియో ముందు కనిపించరు కానీ వాయిస్ ఓవర్ ఇస్తారు. ఎలాగా, సపోజ్ ఇప్పుడు కుకింగ్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు బ్యాక్ కెమెరా పెట్టేసి కుకింగ్ చేస్తారు, అలాగే వాయిస్ ఓవర్ ఇస్తారు. సో అలాంటి ఛానల్స్ మానిటైజేషన్ అవుతాయి, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నారు కాబట్టి. అండ్ ఇంకొకటి, కొంతమంది కెమెరా ముందు కనిపిస్తారు, వాయిస్ ఓవర్ ఇవ్వరు. జస్ట్ మేకప్ గురించి, మేకప్ వేసుకోవడము, గెట్ రెడీ విత్ మీ, అవన్నీ కెమెరా ముందు కనిపిస్తారు కదా, మనం కనిపిస్తాం కదా. సో ఇవన్నీ ఓన్ కంటెంట్కే వస్తాయి. ఇలాంటి ఫర్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు థంబ్నెయిల్ ఎలా ఎడిట్ చేయాలి అనేది నేను వీడియోలో అప్లోడ్ చేశాను అనమాట. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.